సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్ కి ఊరట లభించింది. వైఎస్ జగన్ ను పోలీసులు విచారించకుండా హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు ఏజీ 2 వారాల గడువు కోరగా విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారంటూ వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు జగన్ వైసీపీ నేతలపై నమోదైన కేసులపై స్టే విధించింది. 2 వారాల పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక సింగయ్య మృతి కేసులో అయితే హైకోర్టులో జగన్ కి ఊరట లభించినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికైతే వైఎస్ జగన్ ని పోలీసులు విచారించకుండానే హైకోర్టు స్టే విధించింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతుందో సింగయ్య మృతి కేసులో అంటే కాశ్మీర్ కోర్టున మృతి కేసుకు సంబంధించి హైకోర్టు గతంలో విచారించిన తర్వాత ఈ రోజుకి వాయిదా వేయడం జరిగింది. ఈ వాయిదా నేపథ్యంలో ఈ రోజు పొద్దున్న ఈ క్వాష్ పిటిషన్ తో అంటే జగన్ వేసిన పిటిషన్ తో పాటు మరో 4 పిటిషన్లు అంటే మొత్తం 5 పిటిషన్లపై కూడా హైకోర్టు విచారించడం జరిగింది. విచారణలో అంటే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అట్లాగే ఘటనా స్థలంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మొత్తం పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు సమయం కావాలని కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టు న్యాయమూర్తిని కోరడం జరిగింది. దీంతో 2 వారాల పాటు ఈ కేసుకు సంబంధించి విచారణ హైకోర్టు స్టే విధించింది. స్టేలో భాగంగా 2 వారాల వరకు కూడా ఈ జగన్ తరపు న్యాయవాదులు 2 వారాల వరకు కూడా అరెస్టులు వంటివి జరగకుండా రక్షణ కల్పించాలని కూడా హైకోర్టును కోరడం జరిగింది. హైకోర్టు దీన్ని నిమిత్తం కూడా విచారణ చేపట్టిన తర్వాత 2 వారాల వరకు కూడా ఏ విధమైన ఇబ్బందికరమైన వాతావరణాన్ని లేదనుకుంటే అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే అడ్వకేట్ జనరల్ 2 వారాల్లో అడిగిన గడువులోపు వాళ్ళు ఏదైతే గడువులో ఏదైతే మెన్షన్ చేశారో పిటిషన్ లో కోర్టులో పొందుపరచడానికి వాటన్నిటి కూడా ప్రిపేర్ చేసే విధంగా కూడా ఈ పర్మిషన్ కోర్టును అనుమతి కోరడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా పిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా నమోదు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మరి ఈ 2 వారాల తర్వాత అంటే నెక్స్ట్ వాయిదాకి ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తి స్థాయిలో విధించినటువంటి స్టేని తొలగించి కూడా విచారణ పూర్తి చేసే అవకాశం కూడా 2 వారాల్లో అంటే నెక్స్ట్ వాయిదాకి ఉండే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, మరి ఇప్పుడైతే 2 వారాలైతే గడువిచ్చింది. సో ఏ విధంగా ఉండబోతుంది మరి జగన్ది? అంటే ఖచ్చితంగా దీనికి 2 వారాలు గడువిచ్చారంటే మొత్తం అంటే ఈ అడ్వకేట్ జనరల్ ఇటువైపు నుంచి జగన్ తరపు న్యాయవాదులు అయితే వాళ్ళు గడువు అడగడం కానీ ఇట్లాంటివి అంటే హైకోర్టును అనుమతులు అడగడం వంటి అయితే జరగడం లేదు. కేవలం అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం సైడ్ నుంచి మాత్రమే గడువు కోరడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ గడువు కోరడం వల్లనే ఈ మంగళవారానికి అంటే ఈ రోజు 1వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అట్లాగే ఇదే కోణంలో ఉన్నా కూడా కోరారు. అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మరి ఏమైందనేది హైకోర్టు విచారణలో తేలిన తర్వాత ఇప్పుడు హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.